ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నాయకులు కౌంటర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని తెలంగాణ జనసేన నాయకుడు శంకర్ గౌడ్ అన్నారు. రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో జగదీష్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఐటమ్ సాంగ్ లాగా మాట్లాడడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు రాజ్యాంగం తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి. రాజ్యాంగం కల్పించిన హక్కు మాది. నేషనల్ పార్టీగా 2 ఎంపీలు, ఒక రాజ్యసభ, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొన్ని వేల మంది నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు మీరు మాజీ మంత్రి వర్యులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు కడుపు కూటి కోసం యావత్తు తెలంగాణ తిరగబడే తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. యువత మా వైపు చూస్తుంది, పేద రైతులు మీరు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాసినట్టు ఐటమ్ సాంగ్ అని మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన మాటలు మీకు రాబోయే 2028 రోజు పక్కాగా మీకు ఐటమ్ సాంగ్ వినిపిస్తాం మీకు. ఎందుకంటే మీరు ఐటమ్ సాంగ్స్ బాగా చూసేటట్టు, అందుకే మీరు ఈ రకంగా మాట్లాడారు. చాలా బాధాకరం. ఒక పార్టీ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడితే మిమ్మల్ని రేపు ఏ భాషలో మాట్లాడుతూ చెప్పండి. మళ్ళీ మాట్లాడితేనేమో మాట్లాడిరు అంటారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని కాల రాసడానికి అంటే మీరే ఉండాలి, వేరేలు రావద్దు. రాజకీయ పార్టీలు మీరే పెట్టాలి, వేరేలు పెట్టవద్దు. ఏమన్నా అంటే అనిరుద్ రెడ్డి ఒకటి, జగదీశ్వర్ రెడ్డి ఒకటి, కవిత గారు ఒకటి, ఇదే పని అయిపోయింది మీకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు భయపడుతారు. ఎందుకంటే సమాజంలో అందరికి న్యాయం దక్కుతుంది, అందరూ రాజకీయంగా ఎదుగుతారని ఓర్వలేక మీరు ఈ మాటలు మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఎవరు మాజీ మంత్రి అయిపోయారు, మీకు గెలిచే అవకాశం కూడా లేదు రాబోయే రోజుల్లో. మీరు ఏదన్నా మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి. మీరు సమాజానికి ఈ రకంగా మాట్లాడితే సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలో బలమైన సంఖ్య యువత మా వైపు ఉన్నారు, మీ వైపు ఎవరు లేరు. మొన్ననే ఉదాహరణ మీ బాల్కసుమన్ అన్న మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికైనా మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎవరైనా రావచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా